హాయ్ హలో నమస్తే. నిన్న పార్లమెంటులో దెర్ ఇస్ వన్ ఫన్నీ కన్వర్సేషన్. ఇట్స్ నాట్ ఫన్నీ, ఇట్స్ అ ఫన్నీ యాజ్ వెల్ యాజ్ ఎ సీరియస్ కన్వర్సేషన్ బిట్వీన్ ఎ బీజేపీ ఎంపీ అండ్ ఎ డిఎంకే ఎంపీ రాజా. ఓకే, ఇట్స్ రిగార్డింగ్ నగర్వాలా కేస్ డ్యూరింగ్ ఇందిరాగాంధీ టైంలో 1971 సమయంలో నగర్వాలా అనేటువంటి ఒక బ్యాంక్ కేసు ఉంది. ఆ కేసు గురించి మాట్లాడారు. ఏమన్నాడు ఒకసారి వినండి. దాని గురించి కేసు ఏంటి తర్వాత చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తా. May 24, 1971, there was a phone call. There was a phone call to the parliamentary branch of State Bank of India. Phone uthaya Mr. Malhotra, the bank manager, and he heard the voice of Mrs. Indira Gandhi, the then Prime Minister. Indira Gandhi said in 1971 to Nagarwala, 60 lakh rupees de do. చూడండి, అతను ఏమన్నాడు, 1971లో ఇందిరాగాంధీ పార్లమెంటులో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్కి ఫోన్ చేసి, మేనేజర్కి ఫోన్ చేసి 60 లక్షల రూపాయలు ఇవ్వని ఇందిరాగాంధీ అందట. యాక్చువల్గా కేసు ఏంటంటే, ఇది నగరవాలా కేసు అని 1971లో ఒక స్కామ్ జరిగింది. అదేంటంటే, నగర్వాలా అనేటువంటి ఒక వ్యక్తి ఆ బ్రాంచ్లో, అంటే పార్లమెంటులో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్రాంచ్ మేనేజర్గా ఉన్న మల్హోత్రా అనే ఒక వ్యక్తి, నగర్వాలా అనే వ్యక్తి మల్హోత్రాకి ఫోన్ చేసి ఇందిరాగాంధీలాగా మాట్లాడి 60 లక్షలు ఇమ్మీడియట్గా పంపించు, నేను ఇందిరాగాంధీని మాట్లాడుతున్నానని చెప్పేసి నగర్వాలా అనే వ్యక్తి మిమిక్రీ చేసి మల్హోత్రాకి ఫోన్ చేసి 60 లక్షలు ఇవ్వు, రేపొద్దున వచ్చి నువ్వు ఆఫీసులో ఆ రిసిట్ తీసుకో అని చెప్పాడు అనమాట. సో ఇదేమైంది, అతను సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఫోన్ చేసి 60 లక్షలు ఇవ్వమంటే అని చెప్పేసి బ్యాంక్ మేనేజరు 60 లక్షలు తీసి అప్పుడు కలెక్ట్ చేసుకోవడానికి ఇంకొకరు ఎవరో వచ్చారు. నేను ఇందిరాగాంధీ ఆఫీస్ నుంచి కొరియర్ బాయ్ని అని చెప్పేసి ఇంకొక అతను వచ్చి అతను 60 లక్షలు తీసుకెళ్ళిపోయాడు. 60 లక్షలు తీసుకెళ్ళిపోయిన తర్వాత తెల్లారిపోతుని ఈయన ఇందిరాగాంధీ ఆఫీస్కి వెళ్ళాడు. బ్యాంక్ మేనేజరు ఆఫీస్కి వెళ్ళి, ఇదిగండి నేను 60 లక్షలు ఇవ్వమన్నారు కదా, ఇచ్చాను కదా, రిసీట్ ఇవ్వండి, లేదంటే క్యాష్ ఇవ్వండి, టెంపరీ అడ్జస్ట్మెంట్ నాట్ లోన్, ఒక 60 లక్షలు ఇమ్మీడియట్గా అర్జెంట్ అవసరం, తర్వాత చూద్దామంటే ఇచ్చారనమాట చేబోదులు బ్యాంక్ మేనేజర్. ఇతను ఇందిరాగాంధీ ఆఫీస్కి వెళ్తే, మేము ఎందుకు ఫోన్ చేశాము, ఎవరికి ఇచ్చావు నువ్వు 60 లక్షల రూపాయలని ఇందిరాగాంధీ గారి ఆఫీస్లో మాట్లాడారు. ఇందిరాగాంధీ గారు అన్నారు, ఇదేంటి సాక్షాత్ ఇందిరాగాంధీ ఫోన్ చేసి నాకు 60 లక్షలు ఇవ్వమన్నారు కదా అంటే, అప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ వేశారు. ఇన్వెస్టిగేషన్ వేస్తే ఈ నగర్వాలా అనే వ్యక్తి ఎయిర్పోర్ట్లో పారిపోతున్న పట్టుకున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకొని నగర్వాలాని ఆయన పట్టుకొని 4 బిగితే అని చెప్పి నేనే మిమిక్రీ చేశాను, ఇందిరాగాంధీ వాయిస్ లాగా నేను మిమిక్రీ చేశాను, నేనే తీసుకున్నానని చెప్పి అతని దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు. అంటే మొత్తం కాదు, 60 లక్షలు 20 లక్షల 30 లక్షల రూపాయలు రికవరీ చేస్తే డబ్బులు అతని దగ్గరే ఉన్నాయి. ఓకే, అయితే అతన్ని జైల్లో వేశారు. అతను జైల్లో వేసినప్పుడు అతను ఇంకొన్ని లెటర్లు రాయటం మొదలెట్టాడు. జైల్లో ఉండి నాకు ఇందిరాగాంధీకి చాలా సంబంధాలు ఉన్నాయి, నేను బయటకు వచ్చి మొత్తం బయట పెట్టానంటే దేశం షేక్ అయిపోయిందని జైల్లో కూర్చొని లెటర్లు రాయటం మొదలెట్టాడు ఇతను నగర్వాలా. అతను ఆ జైల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే మళ్ళీ అదొక రూమరు, ఇది ఇతను నేను బయటకు వచ్చి నోరు తెరిచానంటే దేశం షేక్ అయిద్ది అంటున్నాడు అని చంపేశారు. అతన్ని జైల్లోనే చంపేశారని అదొక రూమర్ వచ్చేసింది. అప్పుడు రెడ్డి కమిషన్ అని ఒక రెడ్డి కమిషన్ వేశారు. అసలు ఈ కేసు మొత్తం మీరు స్టడీ చేయడానికి రెడ్డి కమిషన్ వేస్తే, రెడ్డి కమిషన్ మొత్తం చదివి దీనికి ఇందిరాగాంధీకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు క్లియర్గా చెప్పారు. రెడ్డి కమిషన్ ఇందిరాగాంధీకి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఆధారాలు లేవు, తనే మిమిక్రీ చేశాను, తనే కన్ఫ్యూజ్ చేశాడు, 60 లక్షలు తీసుకున్నాడు. ఓకే, బట్ అతను జైల్లో చనిపోవడానికి కారణం కూడా హార్ట్ అటాక్ ద్వారా చనిపోయాడు తప్ప ఎలాంటి సస్పెక్షన్ లేదు, సస్పీషియస్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాంటి సస్పిషన్ లేదు, ఓన్లీ హార్ట్ అటాక్తో చనిపోయాడని రెడ్డి కమిషన్ ఇచ్చింది. ఇప్పుడు అది కేసు. ఇతను ఏమంటాడు, ఆ కేసుని మళ్ళీ మ్యానిపులేట్ చేసి ఈ బీజేపీ అతను ఇందిరాగాంధీ ఫోన్ చేసింది, 60 లక్షల రూపాయలు స్కామ్ చేసింది బ్యాంకులో అని నిన్న మళ్ళీ అంటున్నట్టు. ఇది ఎంత పెద్ద కథ జరిగి అతను జైల్లో పెట్టి చనిపోయి
తర్వాత 60 లక్షల కోసం ఇందిరాగాంధీ డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసింది అనేది ఇప్పుడు నేను చేసిన క్లెయిమ్ 71లోది. ఇది చెప్పడం. రాజా ఏమంటున్నాడో చూడండి. 60 लाख रुपए दे दो बैंक से इनकार करके. निशिकांत same 94. Minister, why you are laughing? Minister, don't be a laughing stock. Don't be a laughing stock. ఇతను డిఎంకే ఎంపీ రాజా ఇతరు వాళ్ళు మాట్లాడుతుంటే డోంట్ బి లాఫింగ్ స్టార్ అంటున్నాడు. ఓకే. Now the honorable member is saying in 1971 Indira Gandhi picked up the phone and the loan was granted by State Bank. Is it within the bill? Are you having any substantial evidence? Where is the evidence? Indira Gandhi is not in his house. मैं आपसे एक निवेदन कर रहा हूं कि आज आप नगरवाला केस जरूर पढ़े. नागा हम पार्लियामेंट में खड़े हैं सर. I want అదే డిఎంకే ఎంపీ అంటాడు దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందా? అది ఆల్రెడీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు కదా, నువ్వు దాన్ని ఎందుకు ఇప్పుడు మళ్ళీ చేస్తామని కాంగ్రెస్ అతను డిఫెండ్, ఇందిరాగాంధీని రాజా ఎందుకు డిఫెండ్ చేస్తున్నాడు అంటే మేబీ వాళ్ళు ఎలయన్స్ పార్ట్నర్ కాంగ్రెస్, అందుకని చేస్తున్నాడేమో. ఓకే. అదర్వైజ్ ఈజ్ డిఎంకే ఎంపీ ఈజ్ డిఫెండింగ్ ఇందిరాగాంధీ. బట్ యాక్చువల్లీ ఈ రాజా మీద కూడా 2G స్పెక్ట్రమ్ కేసు ఉంది. 2G స్పెక్ట్రమ్ స్కామ్ ఎలిగేషన్స్ 1760 బిలియన్ $25 బిలియన్. అది ఎంతో చాలా పెద్ద అమౌంటే అప్పుడు రాజా మీద వచ్చినటువంటి స్కామ్స్టర్ కేసు. ఓకే. ఆ ఎలిగేషన్ కూడా ఉంది. బట్ ఏదేమైనా నేననేది ఏంటంటే 60 లక్షల రూపాయలు ఇందిరాగాంధీ బ్యాంకుకి ఫోన్ చేసి మాట్లాడింది అనే రైట్, అసలు ఆ కేసు గురించి మాట్లాడే రైట్ బీజేపీకి ఎక్కడ ఉంది అంటున్నా ఆయన. బీజేపీకి ఎక్కడ ఉంది? బీజేపీ వాళ్ళు 12,09,606 కోట్ల రూపాయలు బ్యాంక్ రుణమాఫీ చేశారు. 12,09,606 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. ఇదేదో వాట్సాప్ యూనివర్సిటీలో, ట్విట్టర్ కాలేజీలో, ఫేస్బుక్ ట్యూషన్ సెంటర్లో, కోచింగ్ సెంటర్లో తిరిగేటువంటి మెసేజ్ కాదు ఇది. డైరెక్ట్గా వైర్ అనేటువంటి ఒక సంస్థ అంటే వెబ్సైట్ వాళ్ళు జర్నలిస్టు వాళ్ళు డైరెక్ట్గా ఆర్టీఐ వేసి తీసుకున్న డేటా. ఆర్టీఐ ఎప్పుడు వేసారు వీళ్ళు? జూన్ 15వ తారీఖున డాక్టర్ భగవత్ ఖరాద్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనే వ్యక్తికి ఆర్టీఐ వేస్తే 2013-14 నుండి డిసెంబర్ 31, 2022 13-14 నుండి 22 8 సంవత్సరాల్లో 8 ఇయర్స్లో ఇప్పటి వరకు ఎంత బ్యాంకు రుణమాఫీ జరిగింది అని వైర్ వాళ్ళు ఆర్టీఐ వేస్తే డాక్టర్ భగవత్ ఖరాద్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా 12,09,606 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. పెద్ద పెద్ద వాళ్ళకి 12 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఎవరి డబ్బులు 12 లక్షల కోట్ల రూపాయలు? మనవి కదా, ప్రజల డబ్బులు కదా. 12 లక్షల కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు ఇవ్వండి మేము అమరావతి కట్టుకుంటామంటే 30 తిప్పలు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి. అమరావతి కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అడిగిందంతా 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లకి ఇవ్వలేకపోయారు. 12 లక్షలు అంటే అర్థం ఏంటి? అమరావతి లాంటి 12 సిటీలు కట్టవచ్చు అని అర్థం. 12 రాష్ట్రాలు డెవలప్ చేయవచ్చు అని. అది కేవలం కొంతమంది వ్యాపారస్తులకి అప్పనంగా లోన్లు ఇచ్చేసి తీసేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి, డిబిఆర్ నంబర్ BPBC 45/21/4048 2018-19 డేటెడ్ 2019 June 7 ఒక సర్క్యులర్ పంపించింది. ఏమని? మీరు ఎవరెవరికైతే ఈ బ్యాంక్ రుణమాఫీ చేశారో వాళ్ళందరినీ మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని. ఇప్పుడు ఎవరెవరైతే ఈ రుణమాఫీ ద్వారా కోట్ల రూపాయలు 12,09,606 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందో వాళ్ళందరూ బ్లాక్ లిస్ట్లో లేరు. ఇప్పుడు వాళ్ళు బడా వ్యాపారస్తులుగా తిరుగుతున్నారు. వాళ్ళలో కొంతమంది పారిపోయారు. ఆఫ్ కోర్స్ స్కామ్ చేసిన వాళ్ళు పారిపోయారు. ఇది రుణమాఫీ స్కామ్ కాదు. ఇది రుణమాఫీ అంటే గవర్నమెంట్ చేసింది. ఇక స్కామ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహల్ చోక్సీ, వీళ్ళందరూ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళలో కొంతమంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళు ఎవరంటే ఇప్పుడు గుజరాత్ నుంచి నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, నిశాంత్ మోడీ, అమీ మోడీ వీళ్ళందరూ కూడా గుజరాత్ వాళ్ళే. వీళ్ళు
11,400 కోట్ల రూపాయలు లూటీ జరిగిందండి. ఇది వైర్ వెబ్సైట్ మీకు లింక్ ఇస్తాను. మరి ఆర్టికల్ మొత్తం చదువుకోండి, బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారు వైర్ వాళ్ళు క్లియర్గా డేటా తీసుకునే రాశారు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి. ఇది వాట్సాప్ యూనివర్సిటీ తిరిగే మెసేజ్ కాదు, వాళ్ళు ఆర్టీఐ డేటా రాశారు. ఓకే, 11,400 కోట్ల రూపాయలు స్కామ్ చేసి వాళ్ళు పారిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ అసోసియేట్ బ్యాంక్స్ నుంచి వాళ్ళు పారిపోయారు. ఇక్కడ లేరు ఇండియాలో వీళ్ళందరూ కూడా. నిశాంత్ మోడీ, అమిత్ మోడీ, మహుల్ చోక్సీ, నీరవ్ మోడీ ఎక్కడున్నారో తెలియదు. జతిన్ మెహతా అని ఇంకొక అతను అన్నాడు. ఈ జతిన్ మెహతా 7,000 కోట్ల రూపాయలట. ఇతను కూడా గుజరాత్ అతనే. 7,000 కోట్ల రూపాయలు. ఫార్మా కంపెనీ మీద 8,100 కోట్ల రూపాయలు. చూడండి, ఇప్పుడు ఈ నీరవ్ మోడీ, మహుల్ చోక్సీ, జతిన్ మెహతా వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఓకే, నేనేమంటానంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కాములు జరిగితే బ్యాంకుల్లో 12,906 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి, ఇవి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా లలిత్ మోడీ, నీరవ్ మోడీ, జతిన్ మెహతా ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ 5,000, 6,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసి విదేశాలకి పారిపోతే, ఇందిరాగాంధీ పేరు మీద ఎవరో మిమిక్రీ చేసి 60 లక్షల గురించి వీళ్ళు పార్లమెంట్లో మాట్లాడే రైట్ అసలు బీజేపీకి ఉందా? నేను అంటున్నా సింపుల్గా, డూ ద బీజేపీ హ్యాస్ రైట్ టు టాక్ ఆన్ 60 lakhs ఆఫ్ ఇందిరాగాంధీ ఫోన్ కాల్ మిమిక్రీ బై సంబడి హూ వాస్ కాట్, kept in jail, died in the jail? Okay, BJP doesn't have right to talk on all this, especially on banks, I think, right? Thank you.